చేయాల్సిన పనులు వాయిదా వేస్తున్నారా? చదవాలి అనిపించినా మొబైల్ వైపు మనసు వెళ్ళిపోతుందా? దీనికి చాలామంది తమలో మోటివేషన్ లేదని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే సమస్య మీలో కాదు, మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం కాకపోవడంలో ఉంది. ఈ వీడియోలో మీ బ్రెయిన్ చేసే 5 సీక్రెట్ ట్రిక్స్, వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. బ్రెయిన్ లేజీ మోడ్. మన బ్రెయిన్ ఒక సర్వైవల్ మిషన్. అది ఎప్పుడూ ఎనర్జీ సేవ్ చేయాలని చూస్తుంది. అందుకే కష్టమైన పని కనిపిస్తే వెంటనే బోర్ ఫీలింగ్ వస్తుంది. మీరు నేను లేజీ అని అనుకుంటారు, కానీ నిజానికి అది బ్రెయిన్ డిఫెన్స్ మెకానిజం. ఒక పెద్ద టాస్క్ని చూసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని ప్రమాదంగా ఫీల్ చేస్తుంది. అందుకే మొదలు పెట్టడం కష్టం అనిపిస్తుంది. కానీ మీరు అదే పనిని చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేస్తే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఉదాహరణకి 2 గంటలు చదవాలి అనడం బదులు 5 నిమిషాలు నోట్స్ ఓపెన్ చేస్తా అని అనుకోండి. మొదలు పెట్టడం ఈజీ అవుతుంది. డోపమైన్ ట్రాప్. డోపమైన్ ట్రాప్ ఇప్పుడు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సోషల్ మీడియా, రీల్స్, షార్ట్ వీడియోలు ఇవన్నీ మన బ్రెయిన్కి చిన్న చిన్న రివార్డ్స్ ఇస్తుంటాయి. ప్రతి స్వైప్కి ఒక చిన్న హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన బ్రెయిన్ త్వరగా వచ్చే ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోతుంది. అందుకే చదువు లేదా పని లాంటివి బోరుగా అనిపిస్తాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. డోపమైన్ డిలే. పని మొదలు పెట్టే ముందు 30 నిమిషాలు ఫోన్ దూరంగా పెట్టండి. మొదటి 10 నిమిషాలు కష్టమనిపించినా తర్వాత ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. 5 మినిట్ రూల్. చాలామంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు, కానీ మోటివేషన్ అనేది పని చేసిన తర్వాత వస్తుంది, ముందు కాదు. అందుకే 5 నిమిషాల రూల్ చాలా పవర్ఫుల్. మీకు చేయాలనిపించిన పని ఏదైనా ఉంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే అని మీకు మీరు చెప్పండి. మన బ్రెయిన్ చిన్న కమిట్మెంట్ని అంగీకరిస్తుంది. ఎక్కువసార్లు ఆ 5 నిమిషాలు 20 నిమిషాలుగా మారిపోతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి మొదలు పెట్టడం కష్టం, కొనసాగించడం కాదు. మెమరీ అండ్ లెర్నింగ్ హ్యాక్. చదివింది త్వరగా మర్చిపోతున్నారా? చాలామంది చేసే తప్పు ఏమిటంటే మళ్ళీ మళ్ళీ చదవడం. కానీ సైన్స్ చెప్పేది వేరే. మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసినప్పుడు మాత్రమే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఒకసారి మీరు నేర్చుకున్నది మీ మాటల్లో మీరే చెప్పండి, లేదా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు ఊహించండి. దీనిని యాక్టివ్ రీకాల్ అంటారు. ఈ టెక్నిక్ వాడితే మీరు తక్కువ టైంలో ఎక్కువ గుర్తు పెట్టుకోగలుగుతారు. కాన్ఫిడెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. మన బ్రెయిన్ కేవలం మన ఆలోచనల వల్ల మాత్రమే కాదు, మన బాడీ లాంగ్వేజ్ వల్ల కూడా ప్రభావితమవుతుంది. మీరు వంగి కూర్చుంటే బ్రెయిన్లోకి కాన్ఫిడెన్స్ సిగ్నల్ వెళ్తుంది. కానీ స్ట్రైట్గా నిలబడితే, స్లోగా మాట్లాడితే బ్రెయిన్ నేను స్ట్రాంగ్ అని ఫీల్ అవుతుంది. గుర్తుంచుకోండి, మన లైఫ్ని మార్చేది ఒక్కరోజు వచ్చే మోటివేషన్ కాదు, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకొని చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల. ఈ వీడియోలో చెప్పిన 5 ఒకటైనా ఈరోజు ట్రై చేయండి. ఎందుకంటే మీరు మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్ను కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ వీడియోల కోసం యువనవ ఛానల్ను ఫాలో అవ్వండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం.